ఇప్పుడు మీది టాక్సీ ప్లేట్ ఉంది కదా, మరి ఈ విధంగా వెయిట్ చేసుకుంటూ ఉంటే మరి బిజినెస్ ఏ విధంగా సాగుతుంది అంటారు? బిజినెస్ ఏ విధంగా అంటే మాకు సిఎన్జి లేకపోతే బిజినెస్ లేదు. మాది ముందే కంపెనీలో నడుస్తుంది, గూగుల్లో నడుస్తుంది. అంటే మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మరి కంపెనీ నుంచి వచ్చే ప్రెజర్ ఎలా ఉందంట? మాకు కంపెనీ నుంచి ప్రెజర్ అంటే ఒక్కరోజు కంపెనీకి వెళ్ళకపోతే 2000 రూపీస్ ఫైన్ పడుతుంది. మరి ఇదే ఇలానే కొనసాగిపోతే మరి సిఎన్జి పరిస్థితి, మరి ఎల్పిజి వస్తుంది అని కూడా అంటున్నారు, మరి వస్తుందా రాదా అంటారు? ఇక అది దాని గురించి నాకైతే అంత తెలియదండి. ఇప్పటికే చాలా వరకు హోటల్స్, హాస్టల్స్ చాలా క్లోజ్ అయిపోయాయి కదా, మరి ఇది ఇప్పుడు ఆటోస్ ఇంకా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాల పైన కూడా పడే అవకాశం ఉంది. ఇట్లా బంద్ ఉన్నప్పుడు మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏదో ఒకటి అంటే చేసుకుంటాం కదా. పెట్రోల్ ముందే పోయించుకోవడము, సిఎన్జి అడ్వాన్స్ పెట్టుకోవడము, ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఇట్లా సడన్ గా బంద్ పెట్టి పోలీసు వాళ్ళని కొత్త అంటే పెట్టించి ఇష్టం ఉన్నట్టు చేస్తే అంటే కాదు కదా. అంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధం ఆగిపోవడానికి వస్తుంది, మళ్ళీ ఈ పరిస్థితి రాదు మనకి అని అంటుంది. మరి ఆగిపోతే ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారు? అసలు ఆగిపోతుందని మీకు హోప్ ఉందా? ఆగిపోతే మంచిదే అండి. ఆ యుద్ధం వల్లనే కదా ఇదంతా. ఉద్యమం వల్లనే ఆగిపోతే బాగానే ఉంటది. మా అందరం కోరుకునేది అదే కదా.